హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈరోజు మనము మీ మనసు నాకు తెలుసు అనే సీరియల్లోకి వెళ్ళిపోతున్నాం. మనం ఈరోజు పార్ట్ 8లోకి వెళ్తున్నాం. కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. మీరు లైక్స్ ఇస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలానే కామెంట్స్ చేయండి, కథ ఎలా ఉంది అని చెప్పండి. ఇది మాత్రం నా ఓన్ కాదు, ఎక్కడి నుంచి తీశాను అని మాత్రం చెప్పను, అడగొద్దు. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? తాజ్మహల్ని చూపించినందుకు చైతన్యకు కృతజ్ఞతలు తెలుపుతుంది మీనాక్షి. ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్స్ అంటూ ఒక మిలిటరీ ఆఫీసర్ తన మిలిటరీ వెహికల్లో మీనాక్షిని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్తూ చైతన్య చెంప మీద కొట్టి మరీ వెళ్తాడు. ప్రొఫెసర్ చావ్లా ఫోన్లో చైతన్య మీద మండిపడతాడు. మీనాక్షి ఎవరని అనుకుంటున్నావు చైతన్య? ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్. నువ్వు ఫోన్లో కాంటాక్ట్ కాకపోయేసరికి ఆమె కోసం ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది అని ఫోన్లో ప్రొఫెసర్ చావ్లా చైతన్యకు చెప్తాడు. హతాశుడైన చైతన్య తన వల్ల జరిగిన పొరపాటుకి ప్రొఫెసర్ చావ్లాకి క్షమాపణలు చెప్తాడు. తను ఎలాగైనా ఈ విషయము పై ఉన్నతాధికారులతో మాట్లాడి సర్ది చెప్తానని చెప్తాడు ప్రొఫెసర్ చావ్లా. దిగాలుగా రూమ్కి వచ్చిన చైతన్యని తన రూమ్మేట్ అయిన మోహన్ అలా ఉన్నావేమిటని అడుగుతాడు. అందుకు చైతన్య మోహన్కి జరిగిందంతా విడమర్చి చెప్తాడు. చైతన్య, నా మాట విని ఒక్కసారి వెళ్ళి ఆమెని కలువు, ఆమెతో మాట్లాడు. అసలు ఆమె ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. ఆ తర్వాత నీ నిర్ణయం నువ్వు తీసుకుందువు గానీ అన్నాడు మోహన్ బ్రతిమాలుతున్నట్టుగా. చైతన్య అడ్డంగా తల ఊపేశాడు. మన సోల్మేట్ ఎవరో దేవుడు ఎప్పుడో రాసిపెట్టి ఉంటాడు. ఆమెని మనకి చూపించే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు. మీనాక్షి నా సోల్మేట్ అని ఆ రోజు నాకు అనిపించినది నిజమే అయితే ఆమె కలవాలని నేను ప్రయత్నం చేయక్కర్లేదు అని అన్నాడు చైతన్య. మోహన్ తల పట్టుకున్నాడు. నీలాగే ప్రేమికులంతా ఆలోచిస్తే పార్కుల్లో సగం రద్దీ తగ్గిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవరు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోరు అని అన్నాడు మోహన్. చైతన్య నవ్వాడు అతడి మాటలకి. పైకి నవ్వుతున్నాడే కానీ అతడికి మనసులో చాలా టెన్షన్గా ఉంది. అసలు ఆ రోజు ఆమె థ్యాంక్స్ చెప్తూ క్యాజువల్గా అలా మెసేజ్ ఇచ్చిందా? వెన్నెల్లో తాజ్మహల్ని చూశానన్న ఉద్వేగంలో ఆమె ఇచ్చిన మెసేజ్ని తను అపార్థం చేసుకున్నాడా? మళ్ళీ కలుస్తానని ఇచ్చిన మెసేజ్ని తను అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఆశలు పెంచుకున్నాడా? అతడి మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. అదే నిజమైతే మరి తన సోల్మేట్ పిలుస్తున్నట్టు తనకి అనిపించడం ఏమిటి? అది నిజంగానే అనిపించిందా లేక తన భ్రమ అనేసి ఆలోచిస్తున్నాడు చైతన్య. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ కర్మ. ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఈ అవకాశం జారిపోతే ఆమెను మళ్ళీ జీవితంలో చూడలేవు నువ్వు అన్నాడు మోహన్. ఆ విషయం చైతన్యకు కూడా తెలుసు. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఆలోచనలతో అతడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మర్నాడు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాడు చైతన్య. అతడు నిద్ర లేచేసరికి మోహన్ బయటకు వెళ్ళడానికి తయారీ అయ్యి సిద్ధంగా ఉన్నాడు. చైతన్య లేవగానే చెప్పాడు, మీనాక్షి ఉపన్యసించే సెమినార్ న్యూస్ కవర్ చేయడానికి వెళ్తున్నాను. సెమినార్ 10:30కి. ఆమె ప్రసంగం మొదటిదే. బిజీగా ఉండే వ్యక్తి కనుక ఆమె ప్రసంగం అయిపోగానే ఆమె వెళ్ళిపోవచ్చు. సెమినార్ జరిగేది మీ డిఫెన్స్ అకాడమీలోనే, డి బ్లాక్లో ఆడిటోరియంలో. వస్తావా రావా అన్నది నీ ఇష్టం అన్నట్టుగా అతడు తను చెప్పాల్సింది చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాడు.
అతడు వెళ్ళిన చాలాసేపటి వరకు మంచం మీద బద్ధకంగా అలాగే పడుకొని ఉన్నాడు చైతన్య. సడన్గా ముందు రోజు చావ్లా గారు చెప్పిన పనులు గుర్తొచ్చాయి. లైబ్రరీకి వెళ్ళి నోట్స్ కూడా రాసుకోవాలి. టైం చూసుకున్నాడు. 9:40 అయింది. ఒక్కసారిగా తల విదిల్చి లేచి ఫ్రెష్ అవ్వడం మొదలుపెట్టాడు. స్నానం చేసి వచ్చి వార్డ్రోబ్ తెరిచిన అతడికి అందులో హ్యాంగర్కి తగిలించిన తన జర్కిన్ కనిపించింది. ఆ రోజు తాజ్మహల్ దగ్గర మీనాక్షి వేసుకున్న జర్కిన్ అది. దాన్ని ఆప్యాయంగా ఒక్కసారి తాకాడు చైతన్య. దాంట్లో నుంచి మీనాక్షి తనని చూస్తూ నవ్వుతున్నట్టు అనిపించింది అతడికి. ఉలిక్కిపడ్డాడు. ఏమిటిది? తను ఎందుకు ఆమెని మర్చిపోలేకపోతున్నాడు? మళ్ళీ ఏ పని చేయకుండా కొద్దిసేపు మంచం మీద అలాగే కూర్చుండిపోయాడు. ఎందుకో ఆ రోజు అతడికి చావ్లా గారి ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు. ఆయనకి ఫోన్ చేసి ఆ రోజు ఆఫీస్కి రావటం లేదని, లైబ్రరీకి వెళ్ళి పని చూసుకుంటానని చెప్పాడు. అలాగని ఫోన్ చేశాడు కానీ అతడికి లైబ్రరీకి కూడా వెళ్ళాలనిపించలేదు. కాసేపు వరండాలో అటు ఇటు పచారులు చేస్తూ గడిపాడు. సమయం చూసుకున్నాడు. 11:40. ఈ పాటికి సెమినార్లో మీనాక్షి ప్రసంగం పూర్తయి ఉంటుంది. ఇవాళ ఆమెని కలవకపోతే జీవితంలో కలవలేవు అన్న మోహన్ మాటలు గుర్తొచ్చాయి. గుండెలు దడదడలాడాయి. జీవితాన్ని కోల్పోతున్నట్టుగా గుండెల్ని మెలితిప్పుతున్న ఏదో బాధ. బిజీగా ఉండే వ్యక్తి కనుక తన ప్రసంగం పూర్తి అయిపోయిన వెంటనే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మోహన్ మాటలు గుర్తొచ్చాయి. ఇంకా స్థిమితంగా ఉండలేకపోయాడు చైతన్య. ఎక్కుపెట్టిన బాణంలా రూంలోకి దూసుకొని వెళ్ళాడు. గబగబా బట్టలు మార్చుకున్నాడు. షూ వేసుకున్నాడు. వార్డ్రోబ్ తెరిచి హ్యాంగర్కున్న జర్కిన్ తీసుకొని ఒక్కసారి ఆగాడు. సున్నితంగా చేతులను దూర్చి జీవితంలో ఏదో గొప్ప అనుభూతిని ఆస్వాదిస్తున్నట్టుగా దాన్ని ధరించాడు. మీనాక్షిని కలవాలన్న నిర్ణయం తీసుకున్నాక అతడికి ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది. ఆమెని కలవబోతున్నానన్న ఆనందం ఈ 15 రోజులుగా అతడిలో గూడు కట్టుకుపోయిన నిస్తేజాన్ని కలిగించి ఉత్సాహాన్ని ఉరకలు వేయించసాగింది. బిడియం వల్ల, ఆత్మాన్యూన్యత వల్ల మనుషులు జీవితంలో ఎంత ఆనందాన్ని కోల్పోతారో అతడికి ఆ క్షణంలో స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా అనిపించసాగింది. తానెంత తప్పు పని చేశాడో తెలిసినట్టు అనిపించసాగింది. మీనాక్షి ఇంకా ఆడిటోరియంలోనే ఉందా? లేక వెళ్ళిపోయిందా? ఆమె వెళ్ళిపోయి ఉంటుందన్న ఊహనే భరించలేనట్టుగా వెంటనే మోహన్ సెల్కి ఫోన్ చేశాడు. మోహన్ వెంటనే ఫోన్ ఎత్తాడు. "నువ్వెక్కడ ఉన్నావు?" అని అడిగాడు చైతన్య. "డి బ్లాక్లో ఆడిటోరియంలో సెమినార్లో ఉన్నాను." ఒక్క క్షణం దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని వదిలి అన్నాడు చైతన్య. "మీనాక్షి ప్రసంగం అయిపోయిందా?" అని. "పావుగంట క్రితమే అయిపోయింది. ఆమెది అద్భుతమైన ప్రసంగం" అన్నాడు మోహన్. "ఆమె ఇంకా అక్కడే ఉందా? లేక వెళ్ళిపోయిందా?" అతడి మాట పూర్తి కానివ్వకుండా ఆత్రుతగా అడిగాడు చైతన్య. కొద్ది క్షణాలు మోహన్ సమాధానం చెప్పలేదు. తన తలలో నరాలు చిట్లిపోతాయేమోననిపించింది చైతన్యకి ఆ కొద్ది క్షణాలు. "ఆమె ఇప్పుడే వెళ్ళిపోయింది." మోహన్ మాటల్లోని ఒక్కో అక్షరం ఒక్కో సమ్మెట పోటులా తల మీద పడుతున్నట్టు అనిపించింది చైతన్యకి. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు. ఇవాళ ఆమె ప్రసంగం తప్పక విని తీరాలి. దేశ రక్షణ విధానం మీద అద్భుతమైన ప్రసంగం. ఆమె మాటలు విన్న వాళ్ళెవ్వరూ ఆమె అభిమానులుగా మారకుండా ఉండలేరు. ప్రసంగం అయ్యాక కొంతమందిమి ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాం. చాలా బాగా మాట్లాడింది. ఆమె ఎంత కలివిడిగా మాట్లాడిందంటే ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్న సంగతి ఆ క్షణంలో మాకెవ్వరికీ గుర్తు రాలేదు. మీనాక్షి లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అన్నాడు మోహన్. మోహన్ మాట్లాడుతున్నదేదీ వినిపించటం లేదు చైతన్యకి. అతడి మాటలన్నీ తనతో యు మిస్టర్ హర్ అని అంటున్నట్టుగా అనిపిస్తున్నాయి. వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా వదులుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆమెను కలవాలంటే ఎక్కడ కలుస్తాడు? ఎలా కలుస్తాడు? నిశ్శబ్దంగా ఫోన్ కట్ చేసి అలాగే చాలాసేపు కూర్చుండిపోయాడు చైతన్య. అలా ఎంతసేపు కూర్చున్నాడో అతడికే తెలియదు. జరిగిందేదో జరిగిపోయింది.
కనీసం ఒక్కసారి ఆమెతో ఫోన్లోనైనా మాట్లాడాలి అనుకుంటూ ఫోన్ బయటికి తీసి మీనాక్షి నెంబర్ డయల్ చేస్తూ సిగ్నల్ కోసం బాల్కనీలోకి వచ్చాడు. అతడు బయటికి వచ్చేసరికి కింద ఏదో ఆటో ఒకటి వచ్చి వాళ్ళ బ్లాక్ ముందు ఆగింది. యథాలాపంగా కిందకి చూసిన చైతన్య తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. అప్పుడే ఆటో దిగి ఆటో వాళ్ళకి డబ్బులిస్తుంది మీనాక్షి. మీనాక్షి కింద నుంచి చైతన్యం చూసి చెయ్యి ఊపుతూ హాయ్ చైతన్య గారు అంది. కలలో ఉన్నట్టుగా అప్రయత్నంగా చెయ్యి ఊపాడు చైతన్య. అతడు నోరు తెరుచుకొని చూస్తుండగానే ఆమె మెట్లెక్కి పైకి వచ్చింది. అమ్మయ్యా, రూమ్లోనే ఉన్నారు. చెప్పకుండా వచ్చా మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని ఫోన్ చేయలేదు. రూమ్లో ఉంటారా ఉండరా అని భయపడుతూనే వస్తున్నాను అందామే చైతన్యని చూస్తూ ఆనందంగా. చైతన్య షాక్లో ఉన్నవాడిలాగా అలాగే చూస్తుంటే ఏమిటి చైతన్య గారు అలా చూస్తున్నారు అంది మీనాక్షి నవ్వుతూ. మీరు మీరు నా రూమ్ ఎలా తెలిసింది ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే అన్నాడు చైతన్య. ప్రొఫెసర్ చావ్లా గారిని అడిగాను. ఇంతకీ నన్ను లోపలికి రానిస్తారా లేక ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా నవ్వుతూ అందామె. రండి రండి తడబడుతూనే అన్నాడు. రూమ్లోకి రాగానే రూమ్ని సర్దటానికి ప్రయత్నిస్తూ. బ్యాచిలర్ రూమ్ అన్నాడు అతను మొహమాటంగా నవ్వుతూ. అయితే మీకు పెళ్లి కాలేదన్నమాట నవ్వుతూ అందామె చనువుగా రూమ్లో ఉన్న ఒకే ఒక కుర్చీలో కూర్చుంటూ. అసలు ఆమెని కలవలేడేమో అని బాధపడుతున్న తరుణంలో దేవత ప్రత్యక్షమైనట్టు ఆమె అలా తన రూమ్కి డైరెక్ట్గా రావటం, అలా మాట్లాడటం అంతా అయోమయంగా అనిపిస్తోంది అతడికి. కొద్దిగా తేరుకొని ఆమె మాటలకి అర్థాలను వెతికే పనిలో పడుతుండగా ఆమె నవ్వుతూ అంది. మీ మొహమాటం కాకపోతే పెళ్ళి కానీ మీ రూము బ్యాచిలర్ రూమ్లా కాకుండా ఫ్యామిలీ రూమ్లా ఎలా ఉంటుంది చైతన్య గారు? ఆమె రాకని పూర్తిగా నమ్మలేకపోతున్న అతడు ఆమె మాటలకి నవ్వటం తప్ప మరేమీ రియాక్షన్ ఇవ్వలేకపోతున్నాడు. అందుకే దాన్ని రకరకాలుగా చేస్తున్నాడు. నవ్వుతూ ఆమె ఎదురుగా మంచం మీద కూర్చున్నాడు. నేను ఢిల్లీ వచ్చిన పని అయిపోయింది చైతన్య గారు. ఇవాళ రేపు నేను ఫ్రీ. వెళ్ళేలోగా మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. చావ్లా గారిని అడిగితే మీరు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారని చెప్పారు. ఇవాళ యూనివర్సిటీలో ఒక సెమినార్లో ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చాను. అది పూర్తవగానే అట్నుంచి ఇటే వచ్చేశాను అని చెప్పింది. థ్యాంక్స్ అన్నాడు అతను. ఆ రోజు మిమ్మల్ని ఆగ్రాలో వదిలేసి వచ్చినందుకు కోపంగా ఉందా చైతన్య గారు? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆర్డర్ అనేసరికి నేనేం మాట్లాడలేకపోయాను. సెక్యూరిటీ రీజన్స్ వల్ల మిమ్మల్ని వద్దన్నారట. ఆ మిలిటరీ ఆఫీసర్ మీ సంగతి తను చూసుకుంటానన్నాడని బయలుదేరాను. మీకేమి ఇబ్బంది కలగలేదు కదా అని అడిగింది. చైతన్య అప్రయత్నంగా తన చెంపల్ని తడుముకున్నాడు. ఏమీ ఇబ్బంది కలగలేదులేండి. ఆయన నన్ను బాగా చూసుకున్నాడు. కొద్దిసేపు ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. ఆమె ఒంటి మీద ఎల్లో కలర్ జర్కిన్ ఉండటాన్ని గమనించాడు చైతన్య. ఢిల్లీలో కొత్తగా కొనుక్కుందని అర్థమైంది. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అన్నాడు చైతన్య. ఆమె వెంటనే ఏమీ మాట్లాడలేదు. తర్వాత అంటే ఢిల్లీలో అలా ముందే చెప్పాలని నాకు తెలియలేదండి అంది. అంతే. పక్కున నవ్వాడు చైతన్య. పక్కున నవ్వింది ఆమె. చైతన్య కూడా నవ్వాడు. చావ్లా గారు మీ గురించి నాకు ముందే చెప్పారు. అలాగే నా గురించి కూడా మీకు చెప్పారేమో అనుకున్నాను. అదీ కాక ఆ రోజు మీరు నా పరిచయం ప్రత్యేకంగా ఏమీ అడగలేదు. ఈ 15 రోజుల్లో మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ పని ఒత్తిడి వల్ల కలవడానికి కుదరలేదు. కనీసం మీరు కూడా ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేయడానికి కూడా కుదరలేదు. ఇవాళ కూడా నా ప్రోగ్రాము ఎవరికీ చెప్పకుండా ప్రోగ్రాం అయిపోగానే ఎవరికీ చెప్పకుండా ఆటోలో వచ్చేశాను అనేసి అంది. అవును, నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, మీరెందుకు నాకు ఫోన్ చేయలేదు మళ్ళీ? అలా మిమ్మల్ని వదిలేసి వచ్చినందుకు కోపం వచ్చిందా? లేక నేను మీకు ఫోన్ చేస్తానని ఎదురు చూశారా? లేక మీకు చెయ్యాలనిపించలేదా? తలదించుకొని నెమ్మదిగా అడిగింది ఆమె. అంటే ఈ 15 రోజులు
ఆమె కూడా తనలాగే తన ఫోన్ కోసం ఎదురు చూస్తుందన్నమాట. ఎందుకు? ఎందుకు ఆమెకి నేను ఫో నే ఎందుకు ఆమెకు అలా అనిపించింది? ఆమెకి కూడా తనని చూడగానే తన సోల్‌మేట్ పిలుపు వినిపించిందా? ఆ క్షణంలో అతడి మనసులో కదలాడిన భావాన్ని వర్ణించటానికి మాటలు సరిపోవు. ఆమెకి ఏమని సమాధానం చెప్పినా పేలవంగా ఉంటుందనిపించింది. ఇవాళ రేపు నేను ఫ్రీ. మీరు కూడా ఫ్రీ అయితే సరదాగా ఢిల్లీ మొత్తం చూసి వద్దాం. ఎప్పుడో ముసోరి ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు బ్యాచ్‌మేట్స్ అందరం కలిసి ఢిల్లీలో చూడదగ్గ ప్రదేశాలు చూసాం. ఇప్పుడొకసారి మళ్ళీ చూడాలనిపిస్తోంది అంది ఆమె. చైతన్య మనసు ఆనందంతో గెంతులేసింది ఆమె మాటలకి. తప్పకుండా. ఎక్కడికి వెళ్దాం చెప్పండి అన్నాడు ఉత్సాహంగా. అవును. ఎంత బ్యాచిలర్ రూమ్ అయితే మాత్రం ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదల్లాంటివి కూడా చెయ్యరా? బయలుదేరే ముందర ఏం తినకుండా బయలుదేరాను. సెమినార్ ఆర్గనైజర్స్ బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేసినా లేట్ అయితే మీరెక్కడ మిస్ అయిపోతారో అన్న ఆదుర్దాలో బయలుదేరి వచ్చేసాను. బాగా ఆకలిగా ఉందండి. తినటానికి ఏమైనా ఉంటే పెడతారా? చిన్న పిల్లలా అడిగిందామె. ఒక్కసారి రూమంతా పరికించి చూశాడు. బల్ల మీద మ్యాగీ ప్యాకెట్టు, ట్రేలో కోడిగుడ్లు కనిపించాయి. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి. మీకు మంచి బ్రేక్‌ఫాస్ట్ చేసి పెడతాను. హుషారుగా కదలబోయి మరుక్షణంలో ఏదో గుర్తు వచ్చిన వాడిలా డల్‌గా అయిపోయాడు. ఏమైంది? అతడి ముఖం చూసి అడిగింది. ఏం లేదు. మీకు మ్యాగీ, ఆమ్లెట్ చేసి పెడదామనుకున్నాను. కానీ మా దగ్గర ఉన్న ఇండక్షన్ స్టవ్ నిన్ననే పాడైపోయింది. అది గుర్తొచ్చింది అన్నాడు చైతన్య బాధగా. పోన్లేండి. పచ్చిగుడ్డు, పచ్చి మ్యాగీ తినలేం కదా! బయటే బ్రేక్‌ఫాస్ట్ చేసేద్దాం పదండి నవ్వుతూ అందామె. మొదటిసారిగా ఆమె కోరిన చిన్న కోరిక తీర్చలేకపోతున్నానే అని చైతన్యకి బాధగా అనిపించింది. పదండి అంది ఆమె లేచి నిలబడుతూ. ఉన్న చోటు నుంచి కదలకుండానే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించాడు చైతన్య. మరుక్షణంలో కళ్ళు తెరిచి అన్నాడు. 5 నిమిషాలు కూర్చోండి. నేనే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాను అని అన్నాడు. మీనాక్షి ఆశ్చర్యంగా చూసింది. స్టవ్ పాడైపోయిందన్నారుగా ఎలా చేస్తారు? అనేసి అడిగింది. అలా కూర్చొని నేను చేసేది చూస్తూ ఉండండి అన్నాడు చైతన్య. మీనాక్షి అతడేం చేస్తాడా అని ఉత్సుకతగా చూసింది. చైతన్య బల్ల మీదున్న ఎలక్ట్రిక్ టీ కెటిల్‌లో మాక్సిమం లెవెల్ వరకు నీళ్లు పోసి స్విచ్ ఆన్ చేశాడు. ఈలోగా మ్యాగీ ప్యాకెట్‌ని చింపి ఒక ప్లేట్‌లో పెట్టి మసాలా ప్యాకెట్లని కూడా సిద్ధం చేశాడు. 5 నిమిషాల్లో కెటిల్‌లో నీళ్లు మరుగుతున్న శబ్దం వినిపించింది. కెటిల్ మూత ఓపెన్ చేసి విడదీసిన మ్యాగీ నూడిల్స్‌ని, మసాలా పౌడర్‌ని వేసి ఒకసారి కెటిల్‌ని చిన్నగా కదిపాడు. నీళ్ళల్లో మళ్ళీ మ్యాగీ నూడిల్స్ ఉడుకుతున్న శబ్దం వచ్చింది. బ్రిలియంట్! మెచ్చుకుంది మీనాక్షి. కానీ ఆ కెటిల్ పాడైపోదా? అనుమానంగా అడిగింది. ఏమీ కాదు. ఒక్కసారి శుభ్రం చేస్తే మళ్ళీ నీళ్ళని మరగపెట్టడానికి పనికొస్తుంది అన్నాడు. 5 నిమిషాల్లో మ్యాగీ సిద్ధమైంది. దాన్ని 2 బౌల్లోకి తీసి బల్ల మీద పెట్టాడు. మ్యాగీ చేశారు బానే ఉంది. మరి టీ కెటిల్‌లో ఆమ్లెట్ ఎలా వేస్తారు? నవ్వుతూ అడిగింది. దానికి వేరే మంత్రం ఉంది. ఆమ్లెట్ మీకు హాఫ్ బాయిల్డా లేక ఫుల్ బాయిల్డా అనేసి అడిగాడు. హాఫ్ బాయిల్డ్ అంది ఆమె. చైతన్య ఏదో వెతుకుతున్నట్టు రూమ్ మొత్తం ఒక్కసారి చూశాడు. ఇక్కడ పాజ్ కొట్టి చెప్పండి మీలో ఎంతమంది గెస్ చేస్తారో. నాకైతే తెలుసు ఏం చేస్తాడనేసి. ఇంకా అతడు వెతుకుతున్న వస్తువు మోహన్ అల్మరాలో కనిపించింది. ఇక్కడ ఉంది మన పెనం అంటూ మోహన్ అల్మరా దగ్గరికి వెళ్ళి దాంట్లో ఉన్న ఎలక్ట్రికల్ ఇస్త్రీ పెట్టెను బయటికి తీస్తూ అన్నాడు. ప్లగ్ పాకెట్లోంచి టీ కెటిల్ వైర్ తీసి ఇస్త్రీ పెట్టెను పెట్టాడు. దాని మీద ఆమ్లెట్ వేస్తారా? ఇంకా అది ఎందుకైనా పనికొస్తుందా? అతడేం చేయబోతున్నాడో అర్థమై ఉలిక్కి పడ్డట్టుగా అంది మీనాక్షి. నిక్షేపంలా పనికొస్తుంది. చూస్తుండండి అంటూ అల్మారాలోంచి ఫుడ్ పార్సల్ చేసుకొని అల్యూమినియం ఫాయిల్ తీసి ఇస్త్రీ పెట్టె బేస్ చుట్టూ పరిచాడు. తర్వాత ఫాయిల్ని తీసి 2 చిన్న సైజు బౌల్స్లా తయారు చేసి ఇస్త్రీ పెట్టె బేస్ పైకి వచ్చేలా
రెండు పుస్తకాలని అటు ఇటు పెట్టి నిలబెట్టి ప్లగ్ స్విచ్ ఆన్ చేశాడు. ఇస్త్రీ పెట్టె వేడెక్కగానే దాని మీద అల్యూమినియం ఫాయిల్తో చేసిన ఒక బౌల్ని ఉంచి ట్రేలో ఉంచి ఒక ఎగ్ తీసి కట్ చేసి దాంట్లో పోసి సాల్టు పెప్పరు చల్లాడు. చూస్తుండగానే ఆశ్చర్యపోయేలా ఎగ్ ఉడికి గుండ్రని హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ తయారైంది. సూపర్ అంది మీనాక్షి చప్పట్లు కొడుతూ. మీ బుర్రని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. థ్యాంక్స్ అని రెండో ఆమ్లెట్ కూడా తయారు చేశాడు చైతన్య. ఆ తర్వాత అల్మారాలో ఉన్న ప్యాకెట్లో నుంచి బ్రెడ్ స్లైసెస్ తీసి ఇస్త్రీ పెట్టె మీద వాటిని వేడి చేసి వెన్న జామ్ రాసి అడ్డంగా కట్ చేసి త్రికోణాకారంలో తయారు చేశాడు. బౌల్లో ఉన్న మ్యాగీ నూడిల్స్ని హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ని బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లో పెట్టి ఆమెకిస్తూ అన్నాడు. హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అన్నాడు. మగవాళ్ళు వంట చేసి వడ్డిస్తుంటే చూడటం చాలా బాగుంటుంది ప్లేట్ అందుకుంటూ అంది ఆమె. నిజానికి ఆడవాళ్ళ కంటే మా మగవాళ్ళే పొదుపుగా తొందరగా రుచికరంగా వంట చేయగలరట, ఎక్కడో చదివాను అన్నాడు చైతన్య తను ఒక ప్లేట్ తీసుకుంటూ. ఆ విషయం చాలామంది ఆడవాళ్ళకి తెలియకపోవడం మగవాళ్ళ అదృష్టం నవ్వింది మీనాక్షి. చైతన్య కూడా నవ్వాడు. మీరు చదివిన విషయం నిజమేనండి చెప్పింది మీనాక్షి. ఏమిటి అడిగాడు చైతన్య. మీరు వంట పొదుపుగా తొందరగానే కాదు రుచికరంగా కూడా చేశారు. దీన్ని బట్టి చూస్తే మగవాళ్ళ వంట విషయంలో మీరు చదివినది కరెక్టేనని నాకు అనిపిస్తుంది అంది మీనాక్షి. చైతన్య సిగ్గుపడుతూ నవ్వి థ్యాంక్స్ అన్నాడు. అంతేకాదు మీరు తెలివిగా కూడా వంట చేసి దానికి మరొక పదం యాడ్ చేయొచ్చని నిరూపించారు. మళ్ళీ మెచ్చుకుంటూ అందామె. మీరిన్నిసార్లు నన్ను మెచ్చుకుంటున్నారు కనుక మీకు బోనస్గా టీ కూడా ఇస్తాను అంటూ మ్యాగీ తయారు చేసిన కెటిల్ని వాష్ బేసిన్లో కడిగి మళ్ళీ నీళ్లు పెట్టాడు. పని చేస్తుందంటారా అనుమానంగా అడిగింది ఆమె. టీ కెటిల్ మూత తెరిచి చూసి అన్నాడు చైతన్య. పని చేస్తుంది, అయినా ఈ విషయంలో నాకు పెద్దగా టెన్షన్ లేదులేండి అని అన్నాడు. అదే ఆశ్చర్యంగా అంది. ఈ గదిలో ఉన్న సామాన్లేవి నావి కావు, నా మిత్రుడు మోహన్వి నవ్వుతూ అన్నాడు చైతన్య. మీనాక్షి కూడా నవ్వింది. మరిగిన నీళ్ళని 2 కప్పుల్లో పోసి మిల్క్ పౌడరు పంచదార కలిపి టీ బ్యాగ్ వేసి ఆమెకు 1 కప్పు సాసర్లో పెట్టి అందించి తను 1 కప్పు తీసుకున్నాడు చైతన్య. చెప్పండి ఎక్కడికి వెళ్దాం టీ తాగుతూ అందామె. మీరే చెప్పండి. ఢిల్లీలో మీకు తెలియని కొత్త ప్రదేశాలు ఏముంటాయి? అయినా మీరు తలుచుకుంటే విఐపి హోదాలో ఎక్కడికైనా పంపిస్తారు కదా. అయితే నన్ను విఐపి హోదాలో వెళ్ళమంటారు. నేనెంత సర్ది చెప్తున్నా తాజ్మహల్ దగ్గర జరిగిన అనుభవాన్ని మీరు మర్చిపోలేకపోతున్నట్టున్నారు నిష్ఠూరమాడుతున్నట్టుగా అంది. అయ్యో అదేం లేదండి అన్నాడు చైతన్య అదాలాపంగా. ప్రధానమంత్రి ఆఫీసు వాళ్ళు కాదు కదా, స్వయంగా ప్రధానమంత్రే వచ్చి చెప్పినా సరే ఈసారి మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను, సరేనా అందామె. ఆమె మాటలని ఏ ఉద్దేశంతో అన్నా అతడికి మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చాయి. నా ఉద్దేశం అది కాదండి. విఐపి అయిన మీరు ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా సామాన్య జనంలా నాతో పాటు రావటం అంటూ అతడింకా మాటలకి తడబడుతుంటే అతన్ని ఖండిస్తూ అంది. నా భద్రత గురించి నాకేం భయం లేదు కానీ పదండి. ఢిల్లీ మెట్రో రైలు ఎప్పుడు బయట నుంచి చూడటమే కానీ లోపలికి ఎక్కలేదు. ముందు నన్ను మెట్రో రైలు ఎక్కించండి. అంతేకాదు బాలికా బజార్స్లో షాపింగ్ కూడా చెయ్యాలి అనేసి అంది. ఇవేం కోరికలండి? ఎవరైనా ఢిల్లీ వచ్చి ఎర్రకోట చూడాలనుకుంటారు, రాష్ట్రపతి భవన్ చూడాలనుకుంటారు, కుతుబ్ మినారో అక్షరధామమో ఇండియా గేటో చూడాలనుకుంటారు. కానీ మీరేమో చిన్నపిల్లల మెట్రో రైలు ఎక్కాలని బాలికా బజార్లో షాపింగ్ చేయాలని అంటున్నారు. నవ్వాడు అతను ఆమెతో పాటు బయటికి నడిచి రూమ్ తాళం వేస్తూ. మనిషి పెద్ద పెద్ద విషయాల వెంట పరుగులు పెడుతూ చిన్న చిన్న ఆనందాన్ని కోల్పోతూ ఉంటారండి. అలాంటి చిన్న చిన్న ఆనందాన్ని మిస్ అవటం నాకు ఇష్టం ఉండదు. విరిసే పువ్వు తొలకరి జల్లులా పసిపిల్ల నవ్వులోని ఆనందంలా ఉంది ఆమె నవ్వు.
అతడు గదికి తాళం వేసి తాళం చెవిని బాల్కనీలో ఉన్న క్రోటన్ మొక్క కుండీ కింద పెడుతూ చెప్పాడు. ఆమె డూప్లికేట్ తాళం చెవి పోయింది. అందుకే నేను నా రూమ్మేట్ తాళం వేశాక రెండో వాళ్ళ కోసం కీ ఇక్కడ పెడుతుంటాం అని. అయితే మీ రూమ్కి ఎప్పుడైనా నేను దొంగతనానికి రావచ్చన్నమాట అని అంది ఆమె. రండి, కానీ వెళ్తూ వెళ్తూ తాళం వేసి తాళం చెవి మాత్రం ఇక్కడ పెట్టి వెళ్ళడం మర్చిపోకండి అన్నాడు అతడు కూడా నవ్వుతూ. ఇద్దరు కలిసి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి వెళ్ళారు. మీకు తమాషా చూపిస్తాను చూడండి. ఇవాళ మీకు ఢిల్లీ నగరాన్ని మొత్తం మెట్రోలో చూపిస్తాను, టిక్కెట్ లేకుండా అని అన్నాడు. టిక్కెట్ లేకుండానా అని ఆశ్చర్యంగా అడిగింది ఆమె. తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నారు? అది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలా అని ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.